హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కిక్. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు మా డాడీ నన్ను బెల్ట్ తో కొట్టారు. ఆ భయంతో నేను ఎవరికి ప్రోగ్రెస్ కార్డ్ చూపించాలనుకోలేదు. కానీ మా ట్యూషన్ మేడం చాలా గయ్యాలన్నమాట. మా ఇంటికి ట్యూషన్ లో చదువుకునే పిల్లల్ని పంపి నా ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఎతకమని చెప్పింది. అండ్ నా ప్రోగ్రెస్ కార్డు దొరికిందా? మా ట్యూషన్ మేడం నన్ను ఏం చేశారు అండ్ ఆ ప్రోగ్రెస్ కార్డు మీద ఎవరు సంతకం పెట్టారు అండ్ ఇంకా నేను ఎన్నాటిలో ఇరుక్కున్నాను ఈ స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. అండ్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. One day my father, he told me, son, don't let it slip away. He took me in his arms, I heard him say, when you get ఈ స్టోరీ టైం ఎప్పుడుదంటే 2010 నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. మాకు అప్పుడే FA1 ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి అండ్ దాని రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేసినాయి. అండ్ మా క్లాస్ టీచర్ మా క్లాస్ దగ్గరికి వచ్చి మాకు ప్రోగ్రెస్ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు. అలా ఒక్కొక్కరు పేరు పిలిచిన తర్వాత లాస్ట్ లో నా పేరు వచ్చింది. అండ్ నేను మా క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా క్లాస్ టీచర్ చెప్పడం మొదలు పెట్టారు, నీకు D గ్రేడ్ వచ్చిందని. అప్పుడు నేను షాక్ అయిపోయాను. C గ్రేడ్ రావాలి కదా, D గ్రేడ్ ఎందుకు వచ్చిందని. అప్పుడు మా టీచర్ వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు, రేపు గనుక నువ్వు పేరెంట్స్ సైన్ పెట్టించుకొని రాకపోతే గనక నేను క్లాస్ బయట నీళ్ళలో నేపిస్తానని చెప్పారు. అలా చెప్పగానే నేను చాలా షాక్ అయిపోయి, సరే మేడం పెట్టిచ్చేస్తాను మేడం అన్నారు. మా మేడం నా కాన్ఫిడెన్స్ చూసి, ఎలా పెట్టిస్తావో నేను చూస్తానులే అని నన్ను బెంచ్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు. నేను వెంటనే నా బెంచ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను వెంటనే నా ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఎవరికి చూపించకుండా నేను బ్యాగ్ లో పెట్టేసుకున్నా. అప్పుడు టైం 4 o'clock అవుతుంది. మమ్మల్ని రోజు అప్పుడే వదులుతారనమాట. మా మేడం డైరీ సైన్ కోసం అందరినీ టేబుల్ దగ్గరికి రమ్మంటున్నారు. అండ్ నేనేమో అక్కడ వెళ్ళకుండా తప్పించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా డాడీ వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు కాబట్టి. అలా పికప్ చేసుకునేటప్పుడు మా క్లాస్ రూమ్ లోకి వచ్చారంటే మా మేడం ఎక్కడ నన్ను గుర్తుపట్టేసి మా డాడీకి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్తారని భయంతో నేను డైరీ అనేది సైన్ చేయించుకోకుండా దాచుకుందాం అనుకున్నా. కానీ మా క్లాస్ లో నాకు ఒక ఎనిమి ఉండేవాడు. ఆడెళ్ళి మేడంకి చెప్పేశాడు నేను ఇలా డైరీ సైన్ పెట్టించుకోలేదని. దాంతో మా క్లాస్ టీచర్ నన్ను రమ్మన్నారు. ఎందుకు సైన్ పెట్టించుకోలేదు అని అడిగారు. లేదు మేడం వస్తున్నాను, ఇంకా రాయలేదు అని చెప్పాను నేను. దాని తర్వాత డైరీ సైన్ పెట్టి ఇచ్చిన తర్వాత వెంటనే మా డాడీ మా క్లాస్ రూమ్ లోకి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. అండ్ వెంటనే మా క్లాస్ టీచర్ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పడం మొదలు పెడుతున్నారు, మీ అబ్బాయికి D గ్రేడ్ వచ్చిందండి, అసలు వరస్ట్ గా చదువుతున్నాడు, ఇలా అయితే నేను లో సెక్షన్ లో వేసేస్తాను. అలా మా డాడీకి మా క్లాస్ టీచర్ ఇలా చెప్పడం మొదలు పెట్టారు. దాంతో నాకు చాలా భయం వేసేసింది, మా డాడీ నన్ను ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారో అని. మా డాడీ నా మొహం చూసి కొంచెం కోపంగా ఫేస్ పెట్టారు. దీని తర్వాత నాకు అర్థమైపోయింది మా డాడీ నన్ను ఇంటికి వెళ్ళాక చిత్తగా బాధేస్తారని. మా డాడీ నాతో ఇంటికెళ్లే జర్నీలో ఏమీ మాట్లాడట్లేదు. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ఏం మాట్లాడట్లేదంటే అక్కడ భజన మొదలు పెడతారని. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాను. తలుపేసేసుకున్న వెంటనే మా డాడీ బయట నుంచి తలుపు నాక్ చేయడం మొదలు పెట్టారు. అండ్ నేను వెంటనే తీసాను. తీసిన వెంటనే మా డాడీ చేతిలో బెల్ట్ ఉంది అండ్ నన్ను దారుణంగా మా డాడీ నన్ను కొట్టేశారు. అలా కొట్టిన తర్వాత నేను ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరికి చూపించాలనుకోవట్లేదు. ఒకవేళ చూపిస్తే నన్ను ఇలాగే కొడతారేమో అనే భయంతో నేను ఎవరికి చూపించాలనుకోలేదు. సాయంత్రం 6 o'clock కి ట్యూషన్ ఉంది కాబట్టి నేను ట్యూషన్ కి బయలుదేరాను. అలా ట్యూషన్ దగ్గరికి వెళ్ళినంటనే మా ట్యూషన్ మేడం అడగడం మొదలు పెట్టారు, ఈ రోజు నీకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు కదా, ఏది ఒకసారి నాకు చూపించన్నారు. అండ్ మా ట్యూషన్ మేడకు ఒకటే చెప్పాను, మేడం నాకు రిపోర్ట్ కార్డు ఇవ్వలేదు, రేపు ఇస్తానని చెప్పారు, రేపు తీసుకొస్తానని మా మేడం కి అబద్ధం చెప్పడం మొదలు పెట్టాను. కానీ మా ట్యూషన్ మేడం అస్సలు నన్ను నమ్మలేదు. ఈడేదో గడిపిటి చేద్దాం అనుకుంటున్నాడు, నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడని ట్యూషన్ లో ఉండే ఇద్దరు పిల్లల్ని మా ఇంటికి పంపి నా ప్రోగ్రెస్ కార్డ్ అనేది వెతికి పెట్టడం మొదలు పెడుతున్నారు. అండ్ నేను ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ దాచిపెట్టానంటే నా బెడ్ మధ్యలో నా ప్రోగ్రెస్ కార్డ్ అనేది దాచిపెట్టాను. అండ్ మా మేడం పంపించిన ఇద్దరు పిల్లలు ఎతకడం మొదలు పెట్టారు మా ఇల్లు అంతా. అండ్ మా మమ్మీ నన్ను అడిగారు, ఏంట్రా వీళ్ళందరూ ఇలా ఎదుగుతున్నారా అని. ఇప్పుడు చెప్పాను, మనకు ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వలేదు అయినా ఇల్లు ఎతకడం మొదలు పెట్టారు. అప్పుడు మా మమ్మీ ఆ పిల్లల్ని అడగడం మొదలు పెట్టారు, ఏమనంటే ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వలేదు అంటున్నారు కదా, ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చి మరీ ఎదుగుతున్నారంటే, లేదంటే ట్యూషన్ మేడం వచ్చి మమ్మల్ని ఎతకమన్నారు, అందుకే ఎతుకుతున్నాం, ఒకవేళ దొరికితే ఓకే, లేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పారు. దాని తర్వాత మొత్తం ఎతికారు అండ్ మా బెడ్రూమ్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వెంటనే నేను భయపడిపోయి మంచం మీద కూర్చుంటే వాళ్ళు ఎతకరని నేను వెంటనే మంచం మీద కూర్చోవడం మొదలు పెట్టాను. అలా కూర్చున్న తర్వాత ఎవరైతే ఎతకడానికి వచ్చారో వాళ్ళు నన్ను లెగమన్నారు, మేము పరుపు కింద చూస్తామని. నేనన్నాను, కూర్చున్నాను కదా ఎందుకు లెగుస్తాను అని గట్టిగా అరవడం మొదలు పెట్టాను. అండ్ వాళ్ళకి అనుమానం వచ్చేసింది. అండ్ మా మమ్మీ కూడా లెగమన్నారని
నేను లేచిన తర్వాత ఆ ప్రోగ్రెస్ కార్డు అనేది అక్కడ లేదు. ఇక్కడే కదా ప్రోగ్రెస్ కార్డు పెట్టాను, లేకపోవడం ఏంటి? అండ్ వాళ్ళు ఇల్లంతా ఎదిగిన తర్వాత నా ప్రోగ్రెస్ కార్డు ఎక్కడ దొరకలేదు. అండ్ వాళ్ళు ట్యూషన్ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మంచం దగ్గర చూస్తే అది అక్కడే ఉంది. కానీ వాళ్ళు డీప్ గా ఎతకలేదు, పైన ఎతికారు కాబట్టి నేను దొరకలేదు. ఇంకొంచెం పైకి ఎత్తుంటే గనక నేను దొరికిపోదును. అలా ట్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ప్లాన్ వేసాను. ఎలాగో మా డాడీ సైన్ పెట్టలేదు కదా, నాకు మా మమ్మీ సైన్ వచ్చని నేను మా మమ్మీ సైన్ అనేది పెడదామని ప్లాన్ వేసాను. రాత్రి అందరూ పడుకున్న తర్వాత నేను వాష్రూమ్ కని బయటకు వచ్చాను. అలా ఇంకో రూమ్ లో నేను ప్రోగ్రెస్ కార్డు పెట్టాను కాబట్టి ఆ రూమ్ లోకి వెళ్ళి నేను ఒక పెన్ తీసుకుని అక్కడే సైన్ పెట్టేసి నేను నా బ్యాగ్ లో నా ప్రోగ్రెస్ కార్డ్ అనేది పెట్టేసుకున్నాను. అండ్ పొద్దున్న లేచి నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా క్లాస్ టీచర్ వచ్చి అందరు ప్రోగ్రెస్ కార్డులు ఇక్కడికి వచ్చి పెట్టండి, ఎవరైతే సైన్ చేయించుకుని రాలేదో వాళ్ళందరూ వెళ్ళి బయట నీళ్ళలో వేసేయండి అని మా క్లాస్ టీచర్ చెప్పారు. అండ్ నేను సైన్ పెట్టేశాను కాబట్టి నేను లోపలే కూర్చున్నాను. అండ్ అందరూ లైన్ గా వెళ్ళడం మొదలు పెట్టారు. అండ్ మా క్లాస్ టీచర్ నన్ను చూసి, యారా నువ్వు చేంజ్ చేసావరా సైన్ అని నన్ను అడిగారు. అప్పుడు నేను మా క్లాస్ టీచర్ కి ఒకటే చెప్పాను, చేంజ్ చేశాను మేడం, కావాలంటే వచ్చి చూసుకోండి, నేను ఎందుకు అబద్ధం చెప్తానని మా క్లాస్ టీచర్ కి చెప్పడం మొదలు పెట్టాను. అండ్ మా క్లాస్ టీచర్ ఫస్ట్ నన్నే పిలిచారు చెక్ చేయించడానికి. అండ్ నేను వెళ్ళాను. మా మమ్మీ సైన్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పలేదా, నేను ఇప్పుడు మీ మమ్మీకి ఫోన్ చేసి అడుగుతాను, ఆవిడ గనక నేను పెట్టలేదు అని అన్నారంటే నీకు మామూలు పనిష్మెంట్ ఇవ్వండిరా అని మా క్లాస్ టీచర్ చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేను చాలా భయపడిపోయాను, ఎక్కడ ఫోన్ చేసేస్తారో అని. దాని తర్వాత మా క్లాస్ టీచర్ అడగడం మొదలు పెట్టాను, చైనా లేకపోతే నిజం ఒప్పుకుంటావా అని. అప్పుడు నేను చెప్పాను ధైర్యంగా, చేయండి మేడం, మా మమ్మీయే చెప్తారు ఏంటనేది అని మా క్లాస్ టీచర్ కి చెప్పాను. దాని తర్వాత మా క్లాస్ టీచర్ మా మమ్మీకి ఫోన్ చేసి అడిగారు, మేడం మీరు ప్రోగ్రెస్ కార్డ్ చూసారా, మీ అబ్బాయికి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, అయినా మీరు సైన్ పెట్టారు. అడుగుతాను, అసలు మీరైనా సైన్ పెట్టింది మీ అబ్బాయా? అప్పుడు మా మమ్మీ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అవును మేడం నేనే సంతకం పెట్టాను, పర్లేదు నెక్స్ట్ దాంట్లో బాగానే మార్కులు తెచ్చుకుంటాడని మా క్లాస్ టీచర్ కి మా మమ్మీ చెప్పారు. దాని తర్వాత మా క్లాస్ టీచర్ మా మమ్మీకి కొంచెం క్లాస్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళక కొంచెం చదివిపించండి అని కొన్ని మాటలు చెప్పిన తర్వాత మా మమ్మీకి ఫోన్ అనేది కట్ చేశారు. దాని తర్వాత నన్ను, సరే అయితే బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చో, నెక్స్ట్ టైం నుంచి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే మీ మమ్మీ కూడా వదలరా నిన్ను అని మా క్లాస్ టీచర్ చెప్పినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అండ్ స్కూల్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళినట్టునే మా మమ్మీని అడిగాను. అప్పుడు మా మమ్మీ చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎందుకురా నిన్ను కొట్టిస్తాను, నిన్ను కొడితే నేను తట్టుకోగలనా అని అన్నారు. దాంతో మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి నేను చాలా ఏడ్చేసి మా మమ్మీకి ఒకటి చెప్పాను. అదేంటంటే, నేను నెక్స్ట్ టైం నుంచి చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటాను, నేను ఇప్పటి నుంచినే చదవడం బాగా మొదలు పెడతాను అని మా మమ్మీకి ప్రామిస్ చేసి వెంటనే బుక్స్ తీసి చదవడం మొదలు పెట్టాను. తీసిన 10 minutes కి నిద్ర వచ్చేసింది నాకు. దాని తర్వాత మా మమ్మీ ఏమని చెప్పారంటే, నువ్వు మామూలుగానే చదువు, మరీ ఎక్కువ కష్టపడిపోకు అని మా మమ్మీ చెప్పిన తర్వాత నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీ లైఫ్ లో కూడా మీరు చాలా సార్లు ఫెయిల్యూర్ అవుతారు. అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరికి భయపడద్దు, ఎందుకంటే మనకి మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి. అండ్ ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పింది గుర్తుంది కదా, మీరు చేసే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.